సారీ సార్, చూసుకోలేదు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సారీ సార్, నేను క్లాత్ పర్లేదు అది తీసుకొస్తాను. ఇచ్చేసాను. అలాగే సార్. అవినాష్ నువ్వా? కొత్తగా జాయిన్ అయిన ఆఫీస్ బాయ్వి నువ్వా? అది కాదు. ఏ పూజ, ఏం చేస్తున్నావు? హూ ఇస్ హీ? తిను కొత్తగా జాయిన్ అయిన ఆఫీస్ బాయ్. ఆ ఆఫీస్ బాయ్ తో మాట్లాడండి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? హీఈస్ మై ఎక్స్. మేము కాలేజ్లో ఒకటే క్లాస్. అలాంటి వాళ్ళని ఎలా లవ్ చేసావు? వీడు ప్రపోజ్ చేసినప్పుడు వీడెవడో నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది వీళ్ళ ఫాదర్ టీ షాప్లో పనిచేస్తాడని. కానీ తర్వాత వదిలించుకున్నాను. అంటే మా డాడీ టీ షాప్లో పనిచేస్తాడని నాకు బ్రేకప్ చెప్పావా? అవును, నీలాంటి వాడిని నేనెందుకు లవ్ చేస్తాను? అయినా అంత కథలో వీడియో దొరకడు లవ్ చేయడానికి. ఇంకెవడో దొరకలేదా? వాడు టాపర్, ఎగ్జామ్లో హెల్ప్ చేస్తాడని చేశా. అంటే ఇన్నాళ్ళు అలా అనుకునే చూసావా? లేకపోతే మహర్షి మూవీలో మహేష్ బాబువా? అయినా వీడితో మాట్లాడండి. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని టీ తీసుకురా. ఇంకా 5 రూపాయలు ఉంటే ఎక్స్ట్రా ఇస్తా. నీ లెవెల్ అంతే కదా. సార్ మీరేంటి సార్ 2 గంటలకు వస్తానన్నారు, ఇంత తొందరగా వచ్చేసారు? ఇంకా అరేంజ్మెంట్స్ కూడా అవ్వలేదు సార్. సారా? మేనేజర్ సార్, మీరు ఆఫీస్ బాయ్ని సార్ అంటున్నారు? ఆఫీస్ బాయా? సార్ ఎవరో తెలుసా? మన ఆఫీస్ కి కొత్తగా వచ్చిన సీఈఓ. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? రీసెంట్ గానే జాయిన్ అయ్యారు సార్. పింక్ స్లిప్ ఇచ్చేయమంటారా? సార్ సార్ నో సార్, ప్లీజ్ సార్. సార్ సార్ నాకు మీరెవరో తెలుసు సార్. ఈ అమ్మాయి ఏదో చెప్పింది చెప్పి అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఫాస్ట్ లో జరిగిన దానికి ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నావా? నాకు రివెంజ్ తీర్చుకోవడం రాదు. మా నాన్న నాకు నేర్పించలేదు. మంచిగా ఎలా ఉండాలో మాత్రమే చెప్పాడు. ఒకప్పుడు నువ్వు చులకనగా చూసిన ఆ టీ షాప్ ఓనరే ఈరోజు నేను సీఈఓ అవ్వడానికి కారణం. ఇంకా మీ ఇద్దరిని ఈ ఆఫీస్లోంచి తీయకుండా ఉండడానికి కారణం. గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రియల్లీ సారీ సార్, మీ ఫాదర్ గురించి తప్పుగా మాట్లాడాను. ఇంకోసారి ఎవరి ప్రొఫెషన్ గురించి తక్కువ చేసి మాట్లాడకండి. గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.